నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. దేశవ్యాప్తంగా ఇటీవల సంచలనం కలిగించినటువంటి ఆలయ కూల్చివేతల్లో ప్రధానమైనటువంటి సమస్య కడప జిల్లాలోని శ్రీ అవధూత కాశీనారాయణ స్వామి జ్యోతి క్షేత్రం కూల్చివేతలు. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మా మిత్ర బృందం ఈ జ్యోతినారాయణ క్షేత్రాన్ని సందర్శించి అక్కడ విషయాలను ప్రధాన అర్చకుల ద్వారా తెలుసుకోవడం అయితే జరిగింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. జై కాశీనారాయణ గారు స్వామి. ఇది జ్యోతి క్షేత్రము, కాశీనారాయణ గారి సమాధి. ఇక్కడ ఈ యొక్క జ్యోతి క్షేత్రం కాశీనారాయణ సమాధి దగ్గర ఈ యొక్క క్షేత్రానికి మేము ప్రధాన అర్చకులము. ఇక్కడ జీలే స్వామివారు నా పేరు. స్వామివారు మమ్మల్ని 1995 సంవత్సరంలోని అక్టోబర్ 20వ తారీఖు ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చాడు. స్వామి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఖాళీదారి మాత్రమే ఉండేది, ఏదైనా బండ్లబాట్లాగా. ఆ కాలంలో స్వామివారు ఇక్కడ అక్టోబర్లో తీసుకొచ్చిన తర్వాత ఆయన ఇక్కడ జ్యోతి వెలుగుతుందని చెప్తూ ఉండేవాడు. పెద్దామ రంగనాయకమ్మ గారని ఆమె నేను ఉండేవాళ్ళం. స్వామి కొన్ని ఆయన అంశాలు జరగబోయేటి చెప్తూ 1995 డిసెంబర్ 6వ తారీఖు స్వామి ఇక్కడ సమాధి స్థితి పొందారు. కాబట్టి ఆనాటి నుంచి స్వామివారు ఇక్కడ గరుడాద్రిని స్వామి నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా బెట్స్పల్లి అనే గ్రామంలో కాసిమ్మ సుబ్బారెడ్డి జన్మించి ఈ యొక్క ప్రాంతం తిరుగు జ్యోతి క్షేత్రానికి వచ్చి స్వామివారు ఇక్కడి నుంచి గరుడాద్రిని 5 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ స్వామి తపస్సు చేసి నరసింహస్వామి ప్రత్యక్షం స్వామికి జీర్ణోద్ధరణటువంటిది కోరినారు. అటు తర్వాత జ్యోతికి వచ్చిన తర్వాత స్వామికి అన్నపూర్ణాదేవి విగ్రహ స్వరూపంలో ఆయనకు ప్రత్యక్షమైంది. అమ్మను తోవిస్తే అన్నపూర్ణేశ్వరి విగ్రహము. అప్పుడు అమ్మవారిని తీపించి నరసింహస్వామి గుడిలో పెట్టేసి అన్నదానం అటువంటిది ఆయన ప్రజలకు తెలుపుతూ ఆయన పాదం ఎక్కడ ఏ క్షేత్రంలో పెట్టి అన్నదానం చేయండి అని ఒక్కొక్క భక్తులు చెప్తూ ఈ రాయలసీమ ప్రాంతం అంతా స్వామి భక్తులందరికీ దర్శనమిచ్చు వాళ్ళ కోరికలను తీరుస్తూ స్వామి మనం పిలిచినప్పుడు రాడు కానీ తనకు వచ్చి మనకు ఇంటికి వచ్చి మన ఇంట్లో మన ఆహారం తీసుకొని దర్శనార్థమిస్తూ అట్లా మహనీయుడు గొప్పగా ఆయన అదృశ్యం, ఎక్కువ జనాలు ఒత్తిడి చేస్తే ఆయన అదృశ్యం అయిపోతా ఉండేవాడు. తర్వాత స్వామి ఆయన లోక కళ్యాణార్థం ఎవరెవరికి దర్శనం ఇవ్వాలో ఈ మొత్తము ఈ 4 రాష్ట్రాల్లో భక్తులు ఉండే వాళ్ళందరికీ కూడా ఆయన ఏదో ఒక టైంలో ఏదో ఒక రూపంలో పోయి అందరికీ దర్శనమిస్తూ అట లోక కళ్యాణార్థం అంతా తిరిగి చివరిలో ఇక్కడ ఈ యొక్క జ్యోతి క్షేత్రానికి చేరుకున్నారు. చేరినప్పుడు భక్తులందరికీ స్వామి అన్నపూర్ణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉందని భక్తులకు తెలియజేసి భక్తులందరి సమక్షంలో ఈ జ్యోతి వెలుగుతుందని చెప్పి స్వామి అన్నపూర్ణ ప్రతిష్ఠ కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ జీవ సమాధి పొందారు. ఆనాటి నుంచి స్వామికి 4 రాష్ట్రాల నుంచి వేలాది మందిగా తరలి వచ్చి ఆ యొక్క దత్త పౌర్ణమి స్వామి సమాధి అయ్యారు. ఆ పౌర్ణ కాలంలో ఇక్కడ ఆ యొక్క స్వామివారి ఆరాధన జరుగుతుంది. ఆ ఆరాధనకు స్వామికి 4 రాష్ట్రాల నుంచి వచ్చి ఆయనకు దర్శనం చేసుకుని ఆయనలో కోరికలు స్వామివారికి చెప్పుకొని ఆయన ప్రసాదం, ఆయనకు అన్నదానం అనేటువంటిది గొప్పగా ఆయన ప్రజలకు చెప్పినాడు. కాబట్టి ఆ ప్రసాదం తీసుకొని స్వామి అందరూ కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉండేవాళ్ళు గాని బయట ప్రాంతాల వాళ్ళు గాని ఇక్కడ శ్రీశైలము బ్రహ్మంగారి మఠము ఈ యొక్క అహోబిల క్షేత్రానికి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడ వచ్చినా కూడా స్వామివారి ఈ యొక్క దర్శనం చేసుకుని పోతా ఉంటారు. అటు స్వామివారి యొక్క ఆ యొక్క ఆశీస్సులు పొందినటువంటి వారు వేలాది మందిగా లక్షలాది మందిగా ఉన్నారు. వాళ్ళకు సంతానం లేని వాళ్ళకి కానీ వాళ్ళకు కోరికలు అనుకుంటే నెరవేరుతూ ఆయన గొప్ప మహనీయునిగా చరిత్రగా నిలిచినటువంటి వాడు. ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలోని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని కాశీరెడ్డి నాయన మండలం అని దీనికి ఇచ్చినారు. ఈ యొక్క మండలంలోని ఈ యొక్క జ్యోతి క్షేత్రంలో ఆయన మహనీయుడు ఈ సమాధి పొందడం మా అందరి పూర్వజన్మ ఆ యొక్క పెద్దలు చేసిన పుణ్య మార్గం. ఆయన యొక్క మహనీయుడు గెలిచిన తర్వాతనే మా యొక్క ప్రాంతానికి కూడా మాకు కళ అటువంటిది ప్రవేశించింది. తర్వాత స్వామివారు మాకు ఈ యొక్క ఫారెస్ట్ వాళ్ళు చెప్తా ఉన్నారు, ప్రాబ్లం అని చెప్తా ఉన్నారు. కానీ మా పెద్దలు కొంత టైం సహకరించక ఈ ల్యాండ్ దొరకక టైం అంతా వేస్ట్ అయింది. మాకు 2012లో జోసఫ్ గారు వచ్చిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ కావాలండి, మీరు ఇట్లా చేస్తే కాదని చెప్పేసి ఆయన 2012లో ఈ యొక్క ఆశ్రమాన్ని బ్లాక్ చేశాడు. ఆ టైం నుంచి మేము ల్యాండ్ చూస్తూ కొంత టైం తీసుకొని తర్వాత మేము 2016-17లో మేము ల్యాండ్ సెటిల్మెంట్ అయిన తర్వాత ఫైల్ సెటిల్మెంట్ చేసినాము. చేసిన తర్వాత కొంత టైం అంతా ఈ స్టేట్ లో దాటుకొని పోయేటప్పటికి టైం పట్టింది.
తర్వాత చివరిలో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా సహకరించింది మనకు. మన స్టేట్ నుంచి సెంట్రల్ పోయిన తర్వాత పర్మిషన్ రావడం లేట్ కావడంలో వాళ్ళు మాకు నోటీసులు ఇచ్చినారు. మీరు తొందరగా పర్మిషన్ తీసుకోవాలంటే మాకు సమస్య ఏర్పడతా ఉంది, స్టేట్లో ఎవరు దాన్ని పట్టించుకోలేదు, కాబట్టి మీరు తీసుకోండి అని మాకు కూడా వాళ్ళు ఒత్తిడి చేసి నోటీసులు ఇచ్చినారు. సరే మాకు కొంత టైం ఇవ్వమని చెప్పేసి పోయిన గవర్నమెంట్లు అడిగినారు, తర్వాత ఈ గవర్నమెంట్లు కూడా అడిగినారు. కానీ కొన్ని కారణాల వల్ల, పరిస్థితులు తప్పివ్వడం వల్ల కొన్ని రూమ్స్ వాళ్ళు కొట్టేయడం జరిగింది. ఒక టైము, 2 టైం, 3వ టైం కల్లా ప్రజలు కూడా, సాధువులు, కొంతమంది పీఠాధిపతులు ఇట్లా చేస్తే ఇది దారుణమైనటువంటి హిందూ ధర్మాన్ని కూల్చినట్టు అవుతుంది, కాబట్టి ఇకనైనా మీరు ఆపండి, మాకు గవర్నమెంట్తో మేము గట్టిగా మోహరించి మేము ఈ పర్మిషన్ తీసుకుంటామని చెప్పి కొంతమంది ఆ యొక్క పీఠాధిపతులు, సాధువులు అందరూ, ప్రజలు అందరూ కూడా అడ్డుకోవడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ స్పందించి ఆయన లోకేష్ గారు అందు, సార్ ఈ స్వామి ఈ యొక్క సంఘటన జరగడం మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది, కాబట్టి ఇక జరగదు, దానిని మేము ఆపేదానికి మేము దానికి చూస్తాము, ఇక మీరు ఏదన్నా పొరపాటున జరిగింటే గనక ఆ ఏదన్నా నిర్మాణం కూడా చేపిస్తామని చెప్పేసి అందరి సమక్షంలో వాగ్దానం చేశారు. తదుపరి బస్సు కార్మెంట్ కూడా సార్ ఆగస్టులో ఆగిపోయిందని అడిగితే బస్సును కూడా మళ్ళీ రోజు పునర్నించారు. కాబట్టి కొంతవరకు సానుకూలమైనటువంటిది ప్రజల్లో, సాధువులలో, ఈ యొక్క పీఠాధిపతులలో చైతన్యం వచ్చి ప్రజలు గట్టిగా విధానం వినిపించడం వల్ల గవర్నమెంట్ కూడా దీని మీద చేయాలనేటువంటి ఒక అవరోహణ వచ్చింది. అక్కడి నుంచి మాకు ఈ యొక్క లెట్రిన్ బాత్రూములు కూడా ఆయన కట్టిస్తా అని చెప్పేసి ఇప్పుడు కట్టిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సానుకూలమైనటువంటి మార్గం మాకు కలిగింది.